వ్యవస్థ శరీరం వెలుపల గాని, లోపల గాని జరిగే చర్యలను తెలుసుకోవడానికి సహాయపడే వ్యవస్థ నాడీ వ్యవస్థ. శరీరం లోపల జరిగే మార్పులకు మాత్రమే ప్రతిస్పందన చూపు వ్యవస్థ అంతఃస్రావి వ్యవస్థ. నాడీ వ్యవస్థ పిండ దశలో బహిర్త్వచము అంతఃస్రావి వ్యవస్థ నుండి ఏర్పడుతూ ఉంటుంది. ఏర్పడుతుంది. మన శరీరంలో జరిగే ప్రతి చిన్న కదలికకు కారణమైనటువంటి 3 ముఖ్యాంశాలు. 1 కదలిక, సమతాస్థితి, సమన్వయం. నాడీ ఉద్దీపన లేదా ప్రచోదనం లేదా ప్రతిస్పందన లేదా ప్రతిచర్య నిర్మాణము. శరీరం వెలుపల గాని, వాతావరణంలో శరీరం లోపల గాని ఉద్దీపన కలగడం మొదటి దశ. సమాచారం ప్రసారం అవ్వడం రెండవ దశ. సమాచారం విశ్లేషించడం మూడవ దశ. ప్రతిస్పందన లేదా ప్రతిచర్యలను చూపడం నాలుగవ దశ. నాడీ కణం న్యూరాన్. నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం న్యూరాన్. మానవ శరీరంలో అతి పొడవైన కణము 90 సెంటీమీటర్ టు 100 సెంటీమీటర్. అది కణం వచ్చేసి 1 మీటర్. నాడీ కణము న్యూరాన్. అంటే మానవ శరీరంలో అతి పొడవైన కణం వచ్చేసి నాడీ కణము న్యూరాన్. నాడీ కణాలకు విభజన చెందే శక్తి, పునరుత్పత్తి చెందే శక్తి అసలు ఉండదు. మానవ శరీరంలో అత్యధికంగా పునరుత్పత్తి చెందే కణాలు వచ్చేసి కాలేయ కణాలు ఆర్ హెపటోసైట్స్. ఏ రెండు నాడీ కణాలు ఒకే విధమైన ఆకృతిని కలిగి ఉండవు. నాడీ కణం వార్తను గ్రహించి విశ్లేషించి ప్రతిచర్యలను చూపును. నాడీ కణాలు పిండ దశలో మాత్రమే విభజన చెందుతాయి. నాడీ కణ నిర్మాణము. దీంట్లో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. ఒకటి కణదేహం, సైటాన్, పెరికార్డియా. కణదేహము దాన్ని సైటాన్ అనొచ్చు, లేకపోతే పెరికార్డియా అని కూడా అనొచ్చు. కేశికలో డెండ్రైట్. తంత్రికాక్షము ఎగ్జాన్, అక్షతంత్రి, నాడీ కణాక్షము. కణదేహము. నాడీ కణంలో స్పష్టమైన కేంద్రకణ కలిగి ఉండే నిర్మాణము. కణదేహంలో కేంద్రకం చుట్టూ నిస్సెల్ కణికలు ఉంటాయి. నిస్సెల్ కణికలు ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్లతో నిర్మితమై ఉంటాయి. నాడీ కణంలో జరిగే అన్ని సంశ్లేషణ చర్యలు కణదేహం ఆధీనంలోనే జరుగుతాయి. కణదేహం బూడిద వర్ణంలో ఉంటుంది. కేశికలు. ఇవి కణదేహం నుండి ఏర్పడే చిన్న వేలు లాంటి నిర్మాణాలు. ఇవి వేరొక నాడీ కణం నుండి సమాచారాన్ని గ్రహిస్తాయి. వీటిలో నిస్సెల్ కణికలు ఉండవు. తంత్రికాక్షం. కణదేహం నుండి పొడవుగా సాగే నిర్మాణము. ఎగ్జాన్ ఆవరించి మైలిన్ తొడుగు ఉంటుంది. మైలిన్ తొడుగులో స్పాన్ కణాలు మరియు కొవ్వులు ఉంటాయి. మైలిన్ తొడుగులో మధ్యలో కనిపించే ఖాళీ ప్రాంతాలను రన్వియర్ కణుపులు అంటారు. మైలిన్ తొడుగు ఉండేటువంటి నాడీ కణాలను మైలిన్ సహిత నాడీ కణాలని, మైలిన్ తొడుగు లేని కణాలను మైలిన్ రహిత నాడీ కణాలని అంటారు. ఎగ్జాన్ తెలుపు వర్ణంలో ఉంటుంది. ఎగ్జాంపుల్ నోట్. మానవ నాడీ వ్యవస్థలో నాడీ కణాల సంఖ్య 10 బిలియన్లు. మన నాడీ వ్యవస్థలో నాడీ కణాల సంఖ్య 10 బిలియన్లు. నెక్స్ట్ నాడీ కణ సంధి ఆర్ సైనాప్స్. ఒక నాడీ కణం డెండ్రైట్స్ వేరొక నాడీ కణం యొక్క డెండ్రైట్స్తో కానీ యాక్సాన్తో కానీ కలిసి ఉండే ప్రదేశాన్ని సైనాప్స్ లేదా నాడీ కణ సంధి అంటారు.